టుడేలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. చూస్తున్నాం అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం అనేది దాదాపు 14 రోజులైంది. అందరూ కూడా ఒక 10 డేస్ తర్వాత యుద్ధం కొంచెం నీరుగారిపోతుంది, డెఫినెట్గా యుద్ధం ఆగిపోతుంది, ఇబ్బందులు ఏమి ఉండవు అనుకున్నారు. కానీ చూస్తుంటే యుద్ధం అనేది ఇంకా ఆపే ప్రసక్తి అయితే కనిపించట్లేదు. రెండు పక్కలు కూడా మేము అంటే డి అనే విధంగానే రెండు పక్కలు జరుగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇబ్బంది రాలేదు, ఎస్పెషల్లీ ఇండియాకి. అండ్ ఇప్పుడైతే 2 డేస్ నుంచి చూస్తున్నాము గ్యాస్ కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా హాస్టల్స్లో కావచ్చు, అండ్ గేటెడ్ కమ్యూనిటీస్లో కావచ్చు, అండ్ గవర్నమెంట్ వ్యవస్థల్లో కొన్నిట్లలో ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ అన్నీ కూడా గ్యాస్ ఎక్కువ ఉపయోగం ఉన్న ప్లేసెస్ అనమాట అవి. అలాంటి ప్లేసెస్లో కూడా ఇప్పుడు ఆ గ్యాస్ కొరత ఎక్కువ కనిపిస్తుంది. హాస్టల్స్ ఎక్కువ ఉన్నాయి హైదరాబాద్లో. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ ఇలాంటి ఏరియాల్లో అయితే వేలల్లో హాస్టల్స్ ఉన్నాయి. కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు ఆ ఏరియాస్కి వెళ్ళి కొన్ని ఇంటర్వ్యూస్ చేస్తుంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. పిల్లలకి ఫుడ్ పెట్టలేని పరిస్థితి, గ్యాస్ లేదు, కట్టెల పొయ్యి మీద వండుతున్నారు. కట్టెల పొయ్యిలు అంటే వండొచ్చు, కానీ ఇప్పుడు సిటీలో ఎక్కడ వండుతాం? అబ్జెక్షన్స్ ఉంటాయి డెఫినెట్గా చుట్టుపక్కల నుంచి. అలా రకరకాలుగా హైదరాబాద్ మొత్తం కూడా గ్యాస్ కొరత ఎక్కువైపోయింది. అండ్ ఇంకొకటి, దుబాయ్లో ఉన్న మన తెలుగు వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అండ్ అక్కడ వాళ్ళకి నిజంగా ప్రాణరక్షణ మాకు ఇబ్బందిగా ఉంది, మాకు ప్రాణరక్షణ లేదు ఇక్కడ అని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఇబ్బంది లేదు, దుబాయ్ వరకు సేఫ్గానే ఉన్నామని చెప్తున్నారు. చుట్టుపక్కల ఉన్న అబుదాబి కావచ్చు, ఒమాన్ కావచ్చు, ఇలాంటి ప్లేసెస్లో కొంత మిసైల్స్ పడుతున్నాయి అని చెప్తున్నారు. సో అక్కడ అంటే అన్ని రకాల కంట్రీస్ నుంచి ఎంతోమంది టూరిస్టులు వస్తుంటారు కాబట్టి అలాంటి టూరిస్టులకి టూరిస్ట్ గైడ్ అనమాట దుబాయ్లో చందు. లాస్ట్ టైం మేము దుబాయ్ వెళ్ళినప్పుడు సుమన్ టీవీ దుబాయ్ బ్రాంచ్కి కూడా అతనే టూరిస్ట్ గైడ్ మాకు కూడా. నేను నిజంగా ఆయన నేను అడగానే ఆయన నాకు చాలా బాధగా చెప్పారు, ఇక్కడ సిచ్యువేషన్స్ నిజంగానే కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయని చెప్పారు. బట్ ఎందుకు ఇంత విశ్లేషిస్తున్నానంటే తెలియాలి, అట్లీస్ట్ ప్రజానీకానికి తెలియాలి ఏం జరుగుతుంది అక్కడ అనేది. తెలుగు వాళ్ళు కొంతమంది మాట్లాడుతుంటే అరెస్టులు కూడా చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఒకసారి చందుతో మాట్లాడదాం. చందు ఏంటి పరిస్థితి? ఎందుకంటే లాస్ట్ టైం నేను దుబాయ్ వచ్చినప్పుడు కలకల్లాడిపోతుంది దుబాయ్. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఎంతోమంది సెలబ్రిటీస్, ఎంతోమంది పొలిటీషియన్స్, ఎంతోమంది బిజినెస్ మ్యాన్స్ హైదరాబాద్ నుంచి దుబాయ్కి వెళ్ళి గోల్డెన్ వీసా తీసుకొని అక్కడ సెటిల్ అవ్వాలి, అక్కడ బిజినెస్లు చేయాలి. ట్యాక్స్ ఫ్రీ కంట్రీ అది, మాకు చాలా బాగుంది, లివింగ్ కూడా చాలా లగ్జరీగా ఉందని చెప్పారు. ఈరోజు చూస్తుంటే అదే దుబాయ్ని చూస్తుంటే అదిరిపోతున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది అక్కడ అసలు ఓవరాల్గా? అది థ్యాంక్స్ అండి రోషన్ గారు, మీరు అన్నట్టు వాస్తవం. అది దుబాయ్కి కొన్ని రోజుల వరకే దిష్టి తగిలింది అనుకోవచ్చు మనము. అయితే ఇది బిజినెస్ హబ్. ఒక 20% లోకల్ అరబీ వాళ్ళు ఉంటారు, 80% అంతా బయట దేశస్తులే. దుబాయ్ అంటే నమ్మకం అంటేనే పెట్టుబడి కాబట్టి అలాంటి ఏమి ఇబ్బందులు ఉండే సార్. ఇది కొంచెం టెంపరీ కాన్ఫ్లిక్ట్. ఇది అందరూ దుబాయ్ని నచ్చి మెచ్చి ఏమన్నా కానీ అని ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళే. ఇక్కడ ఉన్నోళ్ళు కూడా 20 సంవత్సరాల నుంచి దుబాయ్ నుంచి పోదాం అంటే కూడా పోకుండా ఉన్నట్టోళ్ళే. ఎవరికి ఏమి ఇబ్బంది కాదండి, అంతగానో ఏం ప్రాబ్లం కాదండి. ఓకే, అంటే ఇప్పుడు దుబాయ్లో పరిస్థితి పక్కన పెడితే దుబాయ్ చుట్టుపక్కల కొన్ని కంట్రీస్ ఉంటాయి కదా, కొన్ని స్టేట్స్. అవునండి, ఆ స్టేట్లలో పరిస్థితి ఏంటి అసలుకి? చుట్టుపక్కల ఉన్న మీరు చెప్పారు కొన్ని స్టేట్స్లో అయితే మిసైల్స్ పడుతున్నాయి, పెద్ద పెద్ద పేలుళ్ళు వస్తున్నాయి, ఫ్యామిలీస్ అంత ఇబ్బంది పడుతున్నారు. అక్కడ తెలుగు వాళ్ళు కూడా ఫోన్లు చేసి బాధపడుతున్నారు. ఏంటి పరిస్థితి, బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం అని చెప్పారు. ఏంటి ఆ చుట్టుపక్కల పరిస్థితి ఏంటి అసలుకి? అవునండి. కొంచెం స్టార్టింగ్ లో 28 రోజు వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక వారం 4-5 రోజులు కొంచెం ఇబ్బంది అనిపించింది, భయం అనిపించింది. ఏమవుతుందో మొత్తం మిసైల్ పడి మొత్తము గందరగోళం అయిపోతుంది అనుకున్నాము. కాకపోతే యుఏఈ దగ్గర ఒకటి థర్డ్ సిస్టమ్ అని ఉందండి, టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ అని. చాలా గట్టి సిస్టమ్ ఇది. ఏంటంటే 94% ఏదైతే మిసైల్ వస్తుందో దానికంటే ముందే దాన్ని పట్టేసి సముద్రంలో పడేస్తుంది అన్నట్టు. చాలా పర్ఫెక్ట్ ఉన్నది. 95% రిజల్ట్ ఉన్నాయి ఇందులో. 270 కొడితే అందులో 2 పడుతుంది దుబాయ్ లో. ఆ మాత్రం అన్న ఉంటది. అంత పెద్ద కోపంతో ఉన్నారు ఇరాన్ వాళ్ళు, రివల్యూషన్ ఉంది అక్కడ, ఆ మాత్రం ఉంటది కొద్దిగా. అంటే దుబాయ్ మీద కూడా డెఫినెట్ గా రివెంజ్ తీర్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు గట్టిగా వాళ్ళు.
అంటే ఇప్పుడు జర కోపంలో ఉన్నారు. దుబాయ్ ఏంటంటే దుబాయ్ కి కొట్లాట అనేది అవసరం లేదు. దుబాయ్ అనేది చాలా మంది ఎంతో మంది బిజినెస్ హబ్. ఆ, దుబాయ్ వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే మేము కింద పడిపోయినా మళ్ళా ఎట్లా పైకి రావాలనేది మాకు తెలుసు. ఉమ్. కాకపోతే మాకు ఎంతో నమ్మకం మీద వచ్చి ఈ కంట్రీలో నివసిస్తున్నారు. వాళ్ళ కోసము మేము నిలబడాలని చెప్పేసి చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎన్ని వీళ్ళ సంవత్సరాలు ప్రయత్నం అంతా ఎక్స్పాట్రియేట్ కోసమే. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు చందు గారు అక్కడ దుబాయ్లో మీరు అసలుకి? నేను 2004 లో వెళ్ళాను సార్. అప్పటి నుంచి అక్కడ ఉన్న దుబాయ్ నచ్చింది. ఆ, చాలా రిలాక్స్ గా ఉంటది. మన పని మనం చేసుకోవాలి, ఎవరిని ఇబ్బంది పెట్టదు, ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు అనే రకంగా ఉంటది కాబట్టి ఓకే మంచి పీస్ఫుల్ గా ఉంటున్నాం అప్పటి నుంచి ఇప్పుడు. ఓకే ఓకే. అంటే 22 ఇయర్స్ అయింది మీరు దుబాయ్ వెళ్ళి. అవునండి అవునండి. సో అప్పటి నుంచి కూడా మీరు టూరిస్ట్ గైడ్ అక్కడ 22 ఇయర్స్ నుంచి కూడా? లేదండి, చిన్నగా అప్పుడు డ్రైవింగ్ చేసుకుంటా నెమ్మదిగా ఆ, చాలా మంది మీ సర్వీస్ బాగుంది, మీరు గైడ్ గా కావాలంటే అప్పుడు తర్వాత గైడ్ గా సార్. ఓకే ఓకే. లాస్ట్ టైం అప్పటి నుంచి గైడ్ గానే చేస్తున్నా. చాలా బాగుంది. ఓకే ఓకే. లాస్ట్ టైం నేను దుబాయ్ వచ్చినప్పుడు కూడా మీరే గైడ్? అవునండి. మీరు హర్షిని గారు వచ్చారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. అవునవునవును. అన్ని ప్రదేశాలు నన్ను చాలా టైం ఇవ్వలేదు, కొద్దిగా టైం ఇచ్చారు. ఆ, నాకు మీ దగ్గర నుంచి మెసేజ్ రాగానే భయపడ్డాను ఫస్ట్. ఏంటి మీరు మేబీ ఇండియా వచ్చేసారేమో అనుకున్నాను ఈ వార్ జరుగుతున్నప్పటికీ. బట్ మీరు దుబాయ్లోనే ఉన్నారని చెప్పారు. కొన్ని మెసేజ్లు పెట్టారు నాకు ఇక్కడ ఏమేమి లాస్ అవుతున్నాయని. అని ఓపెన్గా నేను కూడా చెప్పలేను కొన్ని. బట్ ఓవరాల్గా చూస్తే తెలుగు వాళ్ళకి ఎలా ఉంది అక్కడ? చాలా ఇంపార్టెంట్. మన తెలుగు వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ ఉంది ఇప్పుడు చెప్పాలంటే. తెలుగు వాళ్ళకి సేఫ్గానే ఉన్నారా? సేఫ్ ప్లేస్లో ఉన్నారా? వాళ్ళకి ఫుడ్ కానీ లేకపోతే ఏదైనా ఇబ్బందులు అయితే అక్కడ వాళ్ళు పట్టించుకుంటున్నారా అసలు మన వాళ్ళని? అయితే ఎన్ని రోజులు మనం యూఏలో ఉంటే అన్ని రోజులు చాలా సేఫ్ అండి. ఉమ్, నాకు తెలిసి ఇండియాలోనే మనకి ఇక్కడ ప్రాబ్లం అవుతుందేమో కానీ యూఏలో అయితే చాలా సేఫ్ ఉంది. ఉమ్, ఆ మీడియాలో ఏఐ వీడియోలు, కొన్ని డిఫరెంట్ వీడియోల వల్ల చాలా మంది భయపడిపోయారు. అయ్యో ఏమైంది అని. ఒక్కసారి తర్వాత మనం చాలా మంది వీడియోలు చేస్తున్నాము, ఉమ్. అవేర్నెస్ తీసుకొచ్చాము. ఏమంత ప్రాబ్లం లేదు, అందరు ప్రశాంతంగా ఉన్నారు. కాకపోతే మధ్యలో ఈ మిసైల్ వస్తున్నాయి అని చెప్పి గవర్నమెంట్ నుంచి అన్ని లాంగ్వేజ్ లో మెసేజ్ వస్తున్నాయి. మీ దాని మొబైల్ తర్వాత ఆ మిసైల్ అందరికి వస్తాయి, ప్రతి ఒక్కరికి వస్తాయి సార్. రాగానే మాకు తెలిసిపోతుంది ఆ మిసైల్ పడుతుందేమో అని చెప్పేసి. అదే బయట ఉండేటోళ్ళు లోపలికి వెళ్ళిపోతారు, గ్యాదరింగ్ చేయరు, లోపల ఉండాలని వర్క్ ఫ్రమ్ హోమ్ అని దుబాయ్ గవర్నమెంట్ ఇట్లాంటివి ఇనిషియేట్ తీసుకున్నారు. ఓకే. అయితే ఆ డ్రోన్లు పడేటప్పుడు మెసేజ్ వస్తుంది, తర్వాత డ్రోన్ ఇంటర్సెప్ట్ అయిపోయింది అంటే ఇప్పుడు సేఫ్ ఉంది, ఏం టెన్షన్ లేదు, టెన్షన్ పడకుండా కూడా మెసేజ్ వస్తుంది. 2 మెసేజ్లు వస్తాయి. ఇప్పుడు మీ చుట్టుపక్కల లేకపోతే మీ పక్కన బిల్డింగ్స్ మీద ఏమైనా పడ్డాయా మిసైల్స్ పేలిపోవడం ఇలాంటివి జరిగిందా ఏమన్నా? మనము రోజు వాకింగ్ దుబాయ్ లో అల్సీఫ్ ఏరియా అని ఓకే. చిన్న డ్రోన్ పడ్డది. అది యుఎస్ ఎంబసీ పక్కకు పార్కింగ్ లో పడ్డది. ఏమి ప్రాణ నష్టం జరగలేదు, అసలు ఏమి నష్టం కూడా కాలేదు. దుబాయ్ మరీనాలో ఒక దగ్గర అయింది, ఇంటర్నేషనల్ సిటీలో అక్కడ ఒక ప్లేస్ లో పడ్డది. ఎయిర్పోర్ట్ లో దూరం చిన్న డ్రోన్ పడేవి, పెద్ద మిసైల్స్ పడతలేవు, చిన్న డ్రోన్స్ అండి అవి. ఓకే. దానివల్ల ప్రాణ నష్టం ఏం లేదు. కాకపోతే మరీనాలో ఒక అతనికి ఆ డ్రోన్ వల్ల శిలాలు పడ్డాయి, శిలపలకలు అంటారు, శిథిలాలు పడుతుంది. అవును. అవి పడడం వల్ల ఒక ఆయన చనిపోయాడు, ఇంకొక జాగాలో ఒక 4 చనిపోయారు ఇప్పటి వరకు. తెలుగు వాళ్ళు ఒక 100 తెలుగు వాళ్ళు కాదు, కెన్యా ఆయన, పాకిస్తాన్ వాళ్ళు 2, మళ్ళీ ఒక ఆయన గానా ఆఫ్రికా అతను. ఓకే. అట్లా ఒక 100 మందికి ఇబ్బంది అయింది. అంటే చనిపోలే కానీ ఒక 100 మంది దాకా శత్రుఘాతులు అయినరు. ఒక 100 మంది చనిపోయి ఉంటారు ఇప్పటికైతే అక్కడ చుట్టుపక్కల. చనిపోలే అంటే ఖాళీ దెబ్బలు తగిలాయి, చిన్న యాక్సిడెంట్ అయింది కానీ చనిపోలే. 4 చనిపోయారు ఇప్పుడు వరకు. ఓకే. అంటే చందు చెప్పాలంటే యుఏఈ దేశం ఎలాంటిదంటే ఎటువంటి ప్రాణ నష్టం జరిగినా కానీ దానికి బయటికి సమాచారం ఇవ్వరు. వాళ్ళు ఎంత దెబ్బ తగిలినా కానీ చూసుకుందాం నెక్స్ట్ అనే టైప్ ఉంటారు. కానీ మాకు ఇది జరిగింది, మాకు ఈ బాధ వచ్చింది, మేము ఇలా అయ్యామని చెప్పేసి అది ఏదైనా కానీ ఫస్ట్ నుంచి ఆ కంట్రీకి ఉన్న అది ఎలా చెప్పాలంటే ఒక కింగ్ లాగే ఉంటారు వాళ్ళు ఆ కంట్రీ. సో ఇప్పుడు మీరు కొంతమంది చనిపోయిన వాళ్ళ లిస్ట్ కూడా చెప్తున్నారు, 100 మంది దాకా శతగాత్రులు అయ్యారని చెప్తున్నారు, హాస్పిటల్స్లో ఉన్నారని చెప్తున్నారు. అంటే ఓవరాల్గా అసలుకి ఆ గవర్నమెంట్ నుంచి అసలుకి ఎందుకని అంత గోప్యంగా ఉంచుతున్నారు? చనిపోయిన వాళ్ళ సంఖ్య కానీ లేకపోతే దెబ్బలు తగిన వాళ్ళ సంఖ్య కానీ వాళ్ళు ఎందుకు రానివ్వరు అనే దానికి ఏమైనా ఉందా? ఏమంటారు అంటే వీళ్ళ నమ్మకం ఏంటంటే పబ్లిక్ కి ఎక్కువ నాలెడ్జ్ లేదు. ఇప్పుడు ఎలక చచ్చిపోతే ఏనుగు చచ్చిపోయింది అంటారు, పబ్లిక్ అయ్యో అని చెప్పేసి గడబడి పడి చాలా మంది ఇన్వెస్టర్స్ ఉంటారు, టూరిస్టులు ఉంటారు, పానిక్ అవుతారని. నిజమైన కొన్ని బిల్డింగ్ కట్టేటప్పుడు కన్స్ట్రక్షన్ లో అప్పుడప్పుడు చనిపోతారు, అక్కడిక్కడ జరుగుతాయి, అది గోప్యంగా ఉంచుతారు, ఆ మాట వాస్తవమే. కానీ ఇది యుద్ధం జరిగిన వాస్తవం కాబట్టి ఎంత గోప్యంగా ఉంచలేము, ప్రతిదీ తెలిసిపోతుంది అన్నట్టు. ఎక్కడ మిసైల్ పడ్డది ఎక్కడైనా తెలిసిపోతుంది కాబట్టి
అన్ని క్లియర్ గానే చెప్తున్నారు. మిసైల్ వచ్చింది చెప్తున్నారు, మిసైల్ పడ్డది చెప్తున్నారు, మిసైల్ సేఫ్ ఉంది చెప్తున్నారు. అది ఇక్కడ ఏం గోప్యంగా ఉంచే అవసరం లేదు. యుఏఈ అనేది చాలా గొప్పగానే చెప్తుంది. అండ్ నేను విన్నాను ఈ మధ్య కాలంలో తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో దుబాయ్లో వాళ్ళు కొన్ని టీవీ ఛానల్స్కి డిబేట్స్లో లైవ్కి వచ్చారనమాట. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అనుకోండి, లైక్ ఒక 20-30 ఫ్యామిలీస్ అందరూ కలిపి ఒక ఇంట్లోకి వచ్చేసి ఇక్కడ కొంచెం భయపడాల్సి వస్తుంది, సౌండ్స్ వస్తున్నాయి, మాకు మిసైల్స్ పడుతుందని చెప్పేసి, బతుకుతాము చనిపోతాము అని ఒక భయంలో ఉన్నామని చెప్పేసి. అంటే అలాంటి వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా లైవ్కి వచ్చిన వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు దుబాయ్లో. అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు మీడియాకి అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టారు, అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి విన్నాను. నిజమా అది? అది నిజమో కాదో తెలియదు కానీ అలాంటివి చేయకూడదండి దుబాయ్లో. దుబాయ్కి పర్మిషన్ లేదు. స్ట్రైక్స్ కానీ అలాంటివి ఒక దుబాయ్ గురించి ఒక కంట్రీ గురించి గ్యాదరింగ్ చేయడం అనేది చాలా తప్పు. అది చేయకూడదు. అది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ పోలీస్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు, దాన్ని తప్పనిసరిగా తీసుకుంటారు. చేయకూడదు అట్లా. ఓకే ఓకే. కానీ మీరు ఎన్నో కంట్రీస్ నుంచి వచ్చే ఎంతో మంది ఫారినర్స్ కూడా గైడ్ కాబట్టి ఓవరాల్గా దుబాయ్లో ఎలా ఉంది ఇప్పుడు అసలుకి టూరిజం? అండ్ వస్తున్నారండి అక్కడికి వేరే కంట్రీస్ వాళ్ళు కానీ ఇండియా వాళ్ళు కానీ వస్తున్నారా? రెగ్యులర్గా ఉందా లైఫ్ స్టైల్ అక్కడ, లేకపోతే అన్ని బంద్ ఉన్నాయి అసలుకి? లేదండి, మొత్తం ఓపెన్ ఉంది. అసలు మీకు అసలు తెలిస్తే ఇక్కడ ఒకసారి మీరు ఎక్కడ ఉన్నారు? అది మీ అపార్ట్మెంట్ అండి? అది మా అపార్ట్మెంట్ అండి. మీకు ఫ్రంట్ కెమెరా ఇది చూస్తుంటే ఒకసారి అది ప్రెజెంట్ సిచ్యువేషన్ అక్కడ. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎక్కడ కూడా ఎవరు తిరుగుతున్నట్టు కనిపించట్లేదు, ఎక్కడ ఏది ఓపెన్ అయినట్టు కనిపించట్లేదు మనకి. లేదు, ఇది రంజాన్ కదండి. రంజాన్ లో అంతా ఫాస్టింగ్ మోడ్ లో ఉంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు కాబట్టి రోడ్ పైన పబ్లిక్ లేరు. యాక్చువల్లీ ఇది స్ట్రీట్, మనం మెయిన్ హైవే మెయిన్ రోడ్ లోకి వెళ్ళిపోతే మనకు చాలా విషయాలు కనిపిస్తాయి. చాలా మంది వేరే సైడ్ నుంచి ఏమన్నా వ్యూ కనిపిస్తుందా సిటీలో అసలు? అంటే ఎలా ఉంది సిచ్యువేషన్ ఇప్పుడు అనేది? లేదండి, నేను మీకు కావాలంటే వీడియో పంపిస్తాను. నా దగ్గర 2-3 వీడియోస్ ఉన్నాయి. మార్నింగ్ తీసినవి, బుర్జ్ ఖలీఫా వీడియోస్ ఇస్తాను. ఓకే, అది పంపిస్తాను మీకు. ఓకే ఓకే. సో నాకు మీరు ఒకటి పంపారు ఇక్కడ ఎగ్జాక్ట్గా. అంటే ఇప్పుడు చెప్పాలంటే మీకు ఇండియాలో ఎల్పిజి గ్యాస్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. అందరూ కట్టెల పొయ్యిలు వాడుతున్నారు, హోటల్స్ రన్ అవ్వట్లేదు, ఇక్కడ హాస్టల్స్లో ఫుడ్ లేదు పిల్లలకి, చాలా చోట్ల గ్యాస్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇట్లానే వదిలేసామంటే ఇంకొక 1 వీక్లో హైదరాబాద్లో ఫుడ్ దొరకదు మనకి. అలా అయిపోయింది సిచ్యువేషన్. అంటే యాక్చువల్గా చెప్పాలంటే మీరు పంపిన దాంట్లో నాకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే, ఏది రావాలన్నా కానీ మనకి అక్కడ సీ నుంచే రావాలి, కానీ బై రోడ్ నుంచి వచ్చే అవకాశం ఎక్కడ లేదు కదా అక్కడ కనెక్టింగ్. లేదండి, అసలు లేదు. షిప్ వే మొత్తం క్లోజ్ అయిపోయింది. అవునండి. ఓకే, ఇది డ్రాప్అప్ పాయింట్ అండ్ క్యారీ ఆయిల్ విత్ ట్రక్ బై ల్యాండ్ అని వచ్చారు కదా. అంటే ఇది పికప్ పాయింట్ ఎక్కడి నుంచి ఉంటుంది, డ్రాప్అప్ పాయింట్ ఎలా ఉంటుందండి? అది ఇప్పుడు వీళ్ళంతా ఇది ఒక హార్మూజ్ జలసంధి నుంచే వస్తుండే సార్. ఇది నెక్ అంటారు. అయితే అక్కడ ఇప్పుడు బహరీన్, ఖతారు, అక్కడ కూడా బ్లాస్ట్ చేస్తున్నారు కదా. ఇవన్నీ చేస్తారు కాకపోతే వీళ్ళు కొద్దిగా అంటే వాళ్ళ దగ్గర సిస్టమ్ ఉంది, థర్డ్ సిస్టమ్. సీ లోపల కూడా పెట్టొచ్చు, బాంబులు పెట్టారంట అక్కడ. ఆ బార్డర్ లో సీ లోపల కూడా బాంబు పెట్టారు సార్. అవునండి, అది ఏదైతే బోట్స్ వస్తాయో, క్రూజ్ వస్తాయో, అవును, వాటిని అరికట్టడానికి సీ లోపల కూడా పెట్టారు. అందుకే వీళ్ళు ఏం చేస్తారు అంటే ఆ ఖతారు, బహరీన్, యుఏఈ, సౌదీ అరేబియా బార్డర్ నుంచి వెళ్ళి అటు ఆ మార్గం నుంచి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి ఒమాన్ సైడ్ వెళ్ళిపోతుంది. ఇరాన్ సైడ్ రానన్నట్టు 2 ఉన్నాయి. ఒకటి యెమెన్ అండ్ ఒమాన్ ఉంటది, ఒకటి ఇరాన్, ఇరాక్ ఉంటది. ఓకే, అంటే అప్పుడు ఏది రావాలన్నా కానీ ఇప్పుడు షిప్ క్లోజ్ అయింది కాబట్టి. అవునండి. సో ఇప్పుడు ఎల్పిజి అనేది ఏదైనా క్రూడ్ ఆయిల్ కావచ్చు, ఎల్పిజి కావచ్చు, ఏదైనా కానీ కష్టం కదా ఇండియాకి. కొద్దిగా కష్టమే అండి, చాలా కష్టం. సో హైలీ ఇంపాసిబుల్ ప్రస్తుత పరిస్థితి. అది అనుకోకుండా ప్లానింగ్ లేని వార్, ఇది సడన్లీ అయిపోయింది కాబట్టి ఇటువంటి టైంలో మనకు ఒక 15 నుంచి ఒక నెల వరకు ప్రాబ్లం అవుతుంది. కాకపోతే మన గవర్నమెంట్, ఇండియన్ ప్రధానమంత్రి ఇక్కడ యుఏఈకి చాలా మంచి రిలేషన్ ఉంది కాబట్టి, అక్కడ ఇరాన్ తో కూడా సత్సంబంధం ఉన్నాయి కాబట్టి త్వరగానే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఆల్రెడీ 14 days అయిపోయింది. ఇంకా జరిగితే ఇంకొక 1 week వరకు జరగవచ్చు, లేకపోతే రేపు ఎల్లుండిలో కూడా క్లోజ్ అవ్వచ్చు అంటున్నారు యుద్ధం. బట్ కంటిన్యూ అయితే మటుకు చాలా చాలా దెబ్బతింటుంది దుబాయ్ అనేది కూడా వినిపిస్తుంది మనకి. ఎందుకంటే నేను చెప్పినట్లుగానే ఫస్ట్ నుంచి చెప్తున్నట్టుగానే ప్రతి ఒక్కళ్ళు గోల్డెన్ వీసా అంటున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే నేను కూడా ఈ ఇయర్ ప్లాన్ చేశాను గోల్డెన్ వీసాకి, మీతో కూడా చెప్పాను నేను. అవునండి, కానీ ఈ సిచ్యువేషన్ అలా ఏముండదండి రోషన్ గారు, అలా ఏముండదు. నేను చెప్పండి, నమ్మండి. నేను ఎన్ని రోజుల నుంచి చూస్తున్నా కదా, దుబాయ్ అంటే నమ్మకం అంటేనే పెట్టుబడి కాబట్టి దుబాయ్ వాళ్ళు
వాళ్ళు ఎప్పుడు అన్నారు వాళ్ళ ప్రాబ్లము అసలు దుబాయ్ వాళ్ళకి ప్రాబ్లమే లేదు. వాళ్ళు బెడవిన్ లైఫ్ స్టైల్ లో బతికిన ఎడార్లో ఏదో చిన్నగా టెంట్లలో బతికే వాళ్ళు. వాళ్ళకు ఇదంతా అనేది బోనసే. ఓకే. కాకపోతే వాళ్ళు మెల్లగా ఇటుగా పేర్చుకుంటా నెమ్మదిగా ట్రేడింగ్ ఒక పోర్టు చాలు చేశారు సార్. ఆ పోర్టు వల్ల చాలా డబ్బులు వచ్చినాయి. దాని తర్వాత టూరిజం చేశారు, దాని తర్వాత రియల్ ఎస్టేట్ చేశారు, దాని తర్వాత ఏవియేషన్ అన్ని ఫ్లైట్లు ఇక్కడికి రావడం, సికింద్రాబాద్ జంక్షన్ లాగా అన్ని ఫ్లైట్లు ఇక్కడికి వస్తాయి. అవును. అట్లా చాలా నెమ్మదిగా ప్రేమతోటి వెళ్ళిన దుబాయ్ వాళ్ళకి తెలుసు ఎట్లా పడ్డాకని మళ్ళీ ఎట్లా లేవాలో కూడా తెలుసు. కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, అసలు వరి కావద్దు. దుబాయ్ చెప్పాలంటే తప్పకుండా ఒకటి కాదు 2 అపార్ట్మెంట్లు కూడా. ఓకే. అంటే అందరికి ఇష్టమైంది బుర్జ్ ఖలీఫా. అలాంటి దాని మీద కూడా మిసైల్ పడింది. పైన కొంచెం రూఫ్ టాప్ లో ఏదో మొత్తం ధ్వంసమైందని చెప్పేసి విన్నాము. నిజమా అది? ఎంఆర్ బిల్డింగ్స్ అలా ఏం లేదు. లేదు ఒక్క బిల్డింగ్ మన రీసెంట్లీ ఒక్క బిల్డింగ్ మీద పడ్డది డ్రోన్. 28వ ఫ్లోర్ అనుకుంటా, చిన్న డ్రోన్ పడ్డది. ఎవరేం రావాలేదు, ఎవరేం బాగాలేదు, సేఫే ఉంది. నేను చెప్తున్నానండి, ఒక 1000 మిసైల్ వేసి అందులో 4 తగిలినాయి. అంటే 270లో 2 తగిలినాయి అన్నాడు. అది కూడా డ్రోన్, మిసైల్ కాదు. మిసైల్ అయితే సముద్రంలో వాళ్ళు ఇది చేసేస్తున్నారు, ఇంటర్సెప్ట్ చేసేస్తున్నారు. ఓకే. చాలా గట్టి భద్రత అనేది యుఏఈని నేను ఫస్ట్ టైం చూస్తున్నా. యాక్చువల్లీ నేను సంతోషపడుతున్నా, యుఏఈకి ఇంత స్ట్రాంగ్ ఆర్మీ, ఇంత భద్రత ఉంది. ఒక పెద్ద భారతదేశం లాంటి గొప్ప ఆర్మీ బేస్ ఉన్నది యుఏఈగా. నేనే సర్ప్రైజ్ అవుతున్నా, ఎంత గట్టిగా ఉన్నారు వీళ్ళని. ఓకే. ఎప్పుడే కానీ మీ బలం అనేది ఇసుంటి టైంలో తెలుస్తుంది, నువ్వు ఎంత బలవంతునివో ఎంతో ఇది అని. యుఏఈకి ఇరాన్తో కొట్లాడేంత శక్తి కూడా ఉంది. కాకపోతే ఏంటంటే యుఏఈకి కొట్లాడే అవసరం లేదు. వాళ్ళు ఇన్నోసెంట్స్. మేము మా ఇల్లు, మా సంసారము, మా ఫ్యామిలీ ఏదో చూసుకుంటాం, మా దగ్గర రావద్దు అంటారు, అంతే తప్ప వాళ్ళకు ఏం ప్రాబ్లం లేదండి. గ్రేట్ అండి. ఎందుకంటే ఇండియా వాళ్ళు అయ్యుండి ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు కూడా యుఏఈని బాగా పొగుడుతున్నారు. మంచి సపోర్ట్ చేస్తుంది కంట్రీ కూడా. ఇక్కడ అందరికీ సమానత్వం ఉంటుంది. అక్కడ కంట్రీలో ఉన్న జనాభాను చూసినట్టు మనల్ని కూడా చూస్తారు. ఇక్కడ మంచి రెస్పాన్సిబిలిటీ, అట్ ది సేమ్ టైం కేరింగ్ కూడా బాగుంటుంది అని చాలా బాగా చెప్తున్నారు. గ్రేట్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మీరు 22 years నుంచి అక్కడ ఉన్నారు కాబట్టి యూ నో వెరీ వెల్ అబౌట్ యుఏఈ ఏంటి, దుబాయ్ అంటే ఏంటి. అంటే దుబాయ్ డెవలప్ అవనప్పటి నుంచి చూశారు కాబట్టి. ఎందుకంటే కొంతమంది భారతీయులు హాస్పిటల్లో ఉంటే కూడా అక్కడ యుఏఈ అధ్యక్షుడు వెళ్ళి కూడా పలకరించడం కూడా కొన్ని విజువల్స్ మనకు వచ్చాయి బయటికి, చూసాం మనం అది కూడా. ఎనీహౌ సేఫ్గా ఉండండి, తెలుగు వాళ్ళందరూ హ్యాపీగా ఉండండి. అండ్ ఇలాంటి టైంలోనే స్ట్రాంగ్గా మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్న కంట్రీకి మీరు కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చందు గారు. అండ్ ఏదన్నా లైవ్ అప్డేట్స్ ఉంటే పంపించండి డెఫినెట్గా. అండ్ ఎప్పుడు మీడియా ప్యానిక్ ఏం చేయదు. ఉన్న సిచ్యువేషన్ని ఒకసారి ఏంటో తెలియక ఫస్ట్ 1 or 2 days ఏదన్నా చూపించవచ్చు. తర్వాత కూడా ఎవరు కూడా దాన్ని ప్యానిక్ చేసి చూపిద్దామన్న ప్రయత్నం అయితే ఏ మీడియా కూడా చేయలేదు. జరుగుతున్న దాన్ని, తెలుస్తున్న సమాచారాన్ని, అంటే కొంత యుఏఈ దాచిపెడుతుంది కాబట్టి ఆ సమాచారాన్ని వేరే విధంగా కొంత అంటే మనం చూసాము, కమిన్ గారి దాన్ని కూడా మనం చూసాం కాబట్టి. సో వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారమే మేము న్యూస్ ఇస్తుంటాం ఎప్పటికప్పుడు. ఎనీహౌ థ్యాంక్ యూ లైవ్లో కనెక్ట్ అయినందుకు. సేఫ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. సో అంత హ్యాపీ కదా మీకు ఉండటానికి? కానీ అక్కడ ఫుడ్ అంత ప్రాబ్లం ఏం లేదు కదా అక్కడ? తెలుగు ప్రజెంట్ అంత హ్యాపీ. కాకపోతే మన బిజినెసెస్ అనేవి ఇప్పుడు వారు కాబట్టి ఫ్లో తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం బిజినెసెస్ అవి కొంచెం ఇదైతుంది, కానీ మళ్ళా తర్వాత కవర్ అయిపోతుంది. ఇప్పుడు మన కరోనా సిచ్యువేషన్ లో దుబాయ్ ప్రాబ్లమ్ ఉండే, ఎన్నో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది, అన్ని ఒడిదుడుగులు ఇది తట్టుకొని దుబాయ్ నిలబడ్డది. మళ్ళా కూడా నిలబడుతుంది, మనం కూడా నిలబడతాము. దుబాయ్ అనేది పరిగెత్తే గుర్రంతో మనం కూడా పరిగెత్తాం, ఏం పర్లేదు సార్. సో మన హైదరాబాద్ నుంచి ఏదో పక్కన సిటీకి షాపింగ్కి వచ్చినట్టు వస్తున్నారు మన వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి. సినిమా చూడటానికి కూడా హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. షాపింగ్ చేయడానికి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఒక వీకెండ్ వస్తే ఏదో పక్కన చెన్నైకి, బెంగళూరుకి వెళ్ళి వచ్చినట్టు దుబాయ్ వెళ్ళి వస్తున్నాం ఈ మధ్యకాలంలో. లాస్ట్ 4-5 years నుంచి నేను అబ్జర్వ్ చేస్తుంటే. అవునండి, మన ఇండియానే సార్ దుబాయ్. మన ఇండియానే అనొచ్చు. అవును, మన వాళ్ళు డెవలప్ చేస్తున్నారు అన్ని కంట్రీస్ని ఫైనాన్షియల్గా చెప్పాలంటే. అవునండి. సూపర్ అండి. థ్యాంక్ యూ చందు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ రోషన్ భయ్య. ధైర్యంగా ఉండండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.